everyone, I am back with another video in a grow plant series. ఈ రోజు మనము ఒక చిన్న వీడియోన చేస్తున్నాను గడ్డి చామంతి గురించి చెప్తామని. ఇది వరకు నేను పాటింగ్ చేసినప్పుడు ఒక వీడియోలో అంటే ఒక వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను. సో దాని గ్రోత్ ఎలా ఉందో నేను మీకు చూపిద్దామని షేర్ చేసుకుంటున్నాను. అంటే జస్ట్ చిన్న అప్డేట్ అన్నమాట. ఇది ఎలాగ మనం పెంచుకోవచ్చు అంటే జస్ట్ చిన్న కాడ తీసుకుని మనము సాయిల్లో పెట్టేసుకుంటే ఈజీగా గ్రో అయిపోతుంది. సో ఈజీ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనము వాటరింగ్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. దీనికి ఎండ తగులుతూ ఉండాలన్నమాట. సో ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా ఎండ ఉండాలి, అది అందరికీ తెలిసిందే కదా. సో ఫ్లవరింగ్ ఏ ప్లాంట్ ఉన్నా కూడా ఎండ సఫిషియెంట్గా ఈ ఎండాకాలంలో కొంచెము మధ్యాహ్నం అయితే షేడ్లో పెట్టి ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనము పెంచుకోవాలి. సో నేను ఇది తెచ్చింది అయితే ఇలా నార్మల్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయి అన్నమాట. సో నేను ఎప్పటి నుంచో దీన్ని తెచ్చుకోవాలనుకుని సో అవన్నీ కటింగ్స్ చిన్నగా జస్ట్ కటింగ్స్ తీసుకొని సాయిల్లో గుచ్చేసుకున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి రూటింగ్ వచ్చింది, అన్నీ కూడా మంచిగా కొత్త లీవ్స్ స్టార్ట్ అయినాయి అండ్ కొత్త ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ గడ్డి చామంతికి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మనకి బేసిక్గా తెలుసు కదా, అంటే వైట్ ఫ్లవరింగ్ వచ్చే గడ్డి చామంతి ఉంటుంది చూసారా, అది ఏదైనా దెబ్బ తగిలితే దీన్ని ఆకు రసం తీసి అంటే ఆకుని మంచిగా దంచేసుకుని అది మన ఎక్కడైతే అయి ఉంటుందో అక్కడ అప్లై చేసుకుంటే త్వరగా హీల్ అవుతుందని మనందరూ తెలిసిందే. అంటే లైక్ చర్మ సంబంధం స్కిన్కి సంబంధించిన ఏ ఉన్నా కూడా ఇది త్వరగా హీల్ చేసే గుణము ఈ గడ్డి చామంతి. అండ్ ఇది బాల్కనీలో పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు బయట గేట్ దగ్గర అలా పెట్టుకున్నారనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది అందరూ మర్చిపోయారు కదా, అందుకని నేను గుర్తు చేస్తున్నాను. మీకు దొరికితే కనుక తప్పకుండా తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. ఇలా బాల్కనీస్లో చిన్న బాల్కనీస్ ఉంటాయి, చాలా బాగా కనిపిస్తుంది అందంగా, ఇంకా మన బాల్కనీ ఎలివేట్ అవుతుంది అన్నమాట. అండ్ దెన్ ఇండోర్ ప్లాంట్స్ కేర్ ఇన్ సమ్మర్. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం వాటరింగ్ చేస్తాం కదా, ఒక్కొక్కసారి ఫుల్ వాటరింగ్ చేసేయండి. అంటే ఆకుల మీద కూడా కొట్టేసి బయట కాసేపు ఉంచండి. మీది కొంచెం షేడ్ ఉందనుకోండి, మార్నింగ్స్ పెట్టుకోండి. నేనైతే మాకు వేడిగాలు ఎక్కువ వస్తుంది అనమాట, అందుకని మొక్కలు బయట పెట్టట్లేదు ఇండోర్. సో నైట్ ఇలాగా ఫుల్ వాటరింగ్ చేసేసి ఎంచక్క దాన్ని బయట ఉంచేస్తున్నాను. సో మంచిగా హ్యూమిడిటీకి కూల్ వెదర్కి ఇవి కొంచెం బాగుంటాయి అనుకుంటున్నా. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు వాటర్లో ప్రొపగేషన్ చేస్తారు కదా, సో ఆ పాట్స్ అన్నీ కూడా అంటే గ్లాస్ కానీ జార్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాటరింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. వాటర్ అనేవి చాలా వేడిగా ఉంటున్నాయి అన్నమాట, అందుకని ఎప్పటికప్పుడు ఒక 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయండి. సో దట్ మొక్క అనేది హెల్తీగా ఉంటుంది, కొత్త లీవ్స్ కూడా గ్రో అవుతాయి అన్నమాట. సో ఇండోర్ ప్లాంట్స్ని ఈ సమ్మర్లో అలాగ మనము కాపాడుకుందాం. సో ఇదండి చిన్న వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గడ్డి చామంతి వీలుంటే దాన్ని తెచ్చిపెట్టుకోండి, నాటుకోండి. అండ్ సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్ని ఇలా ఫుల్ వాటరింగ్ చేసేసి బయట ఉంచండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హ్యాపీ గార్డెనింగ్.